హలో పిల్లలు, ఇప్పుడు మనము భాగాహారం అంటే ఏంటో నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనము కొన్ని ఉదాహరణలను చేద్దాం. ఇక్కడ మీకు కోడి కాళ్ళు కనిపిస్తున్నాయి. అయితే మొత్తం ఎన్ని కోళ్లున్నాయో ఎలా లెక్క పెట్టాలి? పదండి, మొదలు మనము ఈ కాళ్లను లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మొత్తం 12 కాళ్లున్నాయి. అయితే మనకి తెలుసు కోడికి ఎన్ని కాళ్లుంటాయి? 2 కాళ్లుంటాయి. 12ని 2 ఎన్ని సమాన భాగాలుగా చేయవచ్చో చూద్దాం. 2 ఎన్ని సమాన భాగాలైతే 12 అవుతుందో చూడాలంటే మనము రెండవ ఎక్కాన్ని చూడాలి. 1 2 2, 2 2 4, 3 2 6, 4 2 8, 5 2 10, 6 2 12. అయితే 12ని 2తో భాగారం చేస్తే ఎంతొస్తుంది? 6. 12 భాగాహారపు గుర్తు 2 ఎంతకు సమానమవుతుంది? 6. అయితే మనకిప్పుడు మొత్తం ఎన్ని కోళ్లున్నట్టు? 6 కోళ్లున్నట్టు. ఇప్పుడు జవాబెంత? 6. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఎన్ని కుక్కలున్నాయి? మొదలు మనము కాళ్లను లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మొత్తం 16 కాళ్లున్నాయి. అయితే మనకి తెలుసు ఒక కుక్కకి 4 కాళ్లుంటాయని. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? 16 కాళ్ళు అనగా 16 కాళ్లను 4తో భాగాహారం చేయాలి. అప్పుడు ఎంత వస్తుందో తెలుసుకుందామా? అయితే ఇప్పుడు మనము 4వ ఎక్కాన్ని ఉపయోగించాలి. 1 4 4, 2 4 8, 3 4 12, 4 4 16 అనగా 16ని 4తో భాగాహారం చేసినప్పుడు మనకెంతొస్తుంది? 4. అనగా 16ని 4 సమాన భాగాలుగా విభజించవచ్చు. ఇక్కడ చూడండి, 16 భాగాహారపు గుర్తు 4 ఎంతొస్తుంది? 4. అనగా ఎన్ని కుక్కలున్నాయి? 4 కుక్కలున్నాయి. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణని చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఆక్టోపస్ ఎన్ని కాళ్ళు కనిపిస్తున్నాయి? 16 కాళ్ళు కనిపిస్తున్నాయి కదా. మనకి తెలుసు ఆక్టోపస్కి 8 కాళ్లుంటాయని. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? 16ని 8తో భాగాహారం చేయాలి. అప్పుడు ఎంతొస్తుంది? 16ని 8తో భాగాహారం చేయాలంటే మనకు 8వ ఎక్కము రావాలి. 1 8 8, 2 8 16 అనగా 16ని 8తో భాగాహారం చేస్తే 2 వస్తుంది. అనగా ఇక్కడ ఎన్ని ఆక్టోపస్లున్నాయి? 2 ఆక్టోపస్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, రైతు దగ్గర 30 బస్తాల ధాన్యాలున్నాయి. తనకి 3 కొడుకులున్నారు. ఈ 30 బస్తాలను ఆ 3 కొడుకులకి సమానంగా పంచాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ 30 బస్తాలను 3 సమాన భాగాలుగా చేస్తే ఒక్కొక్కరికి ఎన్ని బస్తాలొస్తాయో చూద్దామా మరి? 30ని 3తో భాగాహారం చేయాలి. ఎంతొస్తుంది? దానికి మనము 3వ ఎక్కాన్ని ఉపయోగిద్దాం. ఇక్కడ చూడండి, 30ని 3తో భాగాహారం చేయాలంటే 10 ముళ్ళ 30 అనగా 3 10ల 30. ఒక్కొక్కరికి 10 బస్తాలు వస్తాయి. 30 భాగాహారపు గుర్తు 3 ఎంతవుతుంది? 10. అనగా ఇప్పుడు రైతు ఆ 3 కొడుకులకి సమానంగా పంచాలంటే ఒక్కొక్కరికి 10 బస్తాలను ఇవ్వాలి. ఇప్పుడు అందరి కొడుకులకి
10 బస్తాల ధాన్యాలు దొరికాయి. మీకిప్పుడు అర్థమైంది కదా పిల్లలు, భాగాహారాన్ని ఎలా ఉపయోగించాలో. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.